మాతృభాష ప్రాధాన్యత భాషా సాంకేతికత అనే సదస్సులో పాల్గొంటున్న అందరికీ స్వాగతం అండి. ఇవాల్టి మా సదస్సు మాతృభాష ప్రాధాన్యత భాషా సాంకేతికత. ఇప్పుడు ప్రపంచం సాంకేతిక పరిజ్ఞానం మీద నడుస్తోంది. ప్రతి రంగంలో కూడా ఈ సాంకేతికత అనేటువంటి దాని అవసరము పెరిగిపోయింది. ముఖ్యంగా ఈ కరోనా పుణ్యం అని చెప్పేసి ప్రపంచంలో ఏ మూలలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ వెబ్ ప్లాట్ఫామ్ మీద కలిసి సదస్సులు సమావేశాలు జరుపుకున్నటువంటి వెసులుబాటు మనకి ఏర్పడింది. ఆ సందర్భంగా ఈ భాష గురించి మేము ఏర్పాటు చేసినటువంటి ఈ సదస్సులో మనకి భాష అనగానే మన మాతృభాష గుర్తొస్తుంది. భాష విషయంలో సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచము చాలా ముందుకు వెళ్ళింది. అలాగే భారతీయ భాషలు కూడా దాన్ని అందిపుచ్చుకునేటటువంటి క్రమంలో ఉన్నాయి. అదే సందర్భంలో భాషలు కనుమరుగవుతున్నాయి కూడా. ఒకప్పుడు భారతదేశంలో వేలల్లో ఉన్నటువంటి భాషలు ఇప్పుడు వందల్లోకి వచ్చేసాయి. భాషలు వేగంగా అంతరించిపోతున్నాయి. అలా పోకుండా ఉండాలంటే భాషని సమాజంలో వాడుతూ ఉండాలి, దాన్ని మనుగడలో ఉంచాలి. అలా భాషని మనుగడలో ఉంచడానికి ఈ ఆధునిక కాలంలో అందిపుచ్చుకోవాల్సినటువంటి ఆ సాంకేతికతను అందిపుచ్చుకోవాలంటే భాషని వాడకంలో పెట్టి మనుగడలో పెంచేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ దృష్టితో మనం ఈ మాతృభాష తెలుగు అనేది ఏ విధంగా సాంకేతికను అందిపుచ్చుకోవాలి, దాని వల్ల కలిగేటువంటి ప్రయోజనాలు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా ప్రతి తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దృష్టితోనే ఈ రోజు ఈ ప్రసంగాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. కాబట్టి అందరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇప్పుడు మా కళాశాల ప్రిన్సిపల్ అలాగే సదస్సు యొక్క అధ్యక్షులు మా ప్రిన్సిపల్ మన సాయుధం మేడం గారు వారి యొక్క తొలి పలుకును అందించవలసిందిగా కోరుతున్నాం. మేడం. ఓకే మా, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. ప్రవీణ్ గారికి ఎస్పెషల్లీ చాలా చాలా ధన్యవాదాలు. మరి ఇప్పుడు మా శివకుమారి చెప్పినట్టు మరి కరోనా సమయంలో మనము ఫిజికల్ గా కలవకపోయినా సరే మనం వెబినార్స్ ద్వారా కలుస్తున్నాము. ఇది ఒక ఛాన్స్, మనకు మంచి అవకాశం ఇది. కాబట్టి మనం ఉన్న చోటనే ఉండి మన యొక్క పరిజ్ఞానాన్ని మరి చాలా మందికి పంచడం అనేది జరుగుతూ ఉంది. చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ యొక్క విలువైన సమయాన్ని వెచ్చించి మాకు ఈ విధంగా మా పిల్లలకు మా స్టాఫ్ కి మీతో కన్వర్సేషన్ చేయడం, మీరు చెప్పేది వినడము మాకు ఒక మంచి అవకాశము. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఆల్ ది మెంబర్స్, ప్లీజ్ mute yourself while you talk. You unmute and don't disturb the meeting. Thank you sir, thank you. Once again you can start now. Over to Shiva. Thank you madam, thank you madam. అయితే ఇప్పుడు మనం అసలైనటువంటి ఈ దానిలోకి వస్తున్నాము. దానికి ముందు ఈ వక్త యొక్క చిరు పరిచయం చేస్తాను నేను. మన ప్రసంగకర్త డాక్టర్ ప్రవీణ్ గారు బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్ర శాఖలో సీనియర్ సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. ఈయన మన తెలుగు యువ భాషా శాస్త్రవేత్త. ఆయన ఇప్పుడు డిగ్రీ, పిహెచ్డి అలాగే పిహెచ్డి స్థాయి విద్యార్థులకు భాషా శాస్త్రాన్ని బోధిస్తూ ఉన్నారు. ఆయన విద్యార్థి దశ కొంచెము వైవిధ్యంగా ఉంటుంది. ఆయన మాతృభాష తెలుగు, చదువుకున్నదేమో సంస్కృతం, పియూసి, ఓరియంటల్ డిగ్రీ, అలాగే ఆ తర్వాత ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి వచ్చేసి హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో భాషా శాస్త్ర శాఖ నుంచి చేశారు. సాంప్రదాయ సంస్కృతంలో విద్యను అభ్యసించినా కూడా తర్వాత సాంకేతికతని అందిపుచ్చుకున్నారు. ఈయన తను పిహెచ్డిలో తెలుగు వాక్య విశ్లేషణకు అవసరమైనటువంటి పరిశోధన కూడా చేశారు. తెలుగు నుండి ఇతర భాషల్లోకి, ఇతర భాషల నుంచి తెలుగులోకి సమాచారం అనువాదం చేసుకోవడానికి ఇది బాగా పనికొస్తుంది. ఇలాంటి ఉపకరణాలు మరిన్ని అందుబాటులోకి వచ్చాయంటే ఈ అనువాదాలు ఏవైతే ఉన్నాయో యంత్రాల ద్వారా చేసేది మరింత వేగంగా జరుగుతాయన్నమాట. ఈ డాక్టర్ ప్రవీణ్ గారు ఇప్పటి వరకు అనేక పరిశోధనా పత్రాలని అలాగే వ్యాసాలని తెలుగులోను అలాగే ఆంగ్లంలోనూ కూడా సమర్పించారు, అలాగే ప్రచురించారు కూడా. అనేక సదస్సులు, కార్యశాలలో కూడా పాల్గొన్నారు. అనేక సదస్సుల్లో పాల్గొనడమే కాకుండా యువ భాషా శాస్త్రవేత్తగా ఈయన సదస్సుల్ని, కార్యశాలను కూడా నిర్వహించారు. తెలుగు భాషా శాస్త్రం గురించి మొట్టమొదటిసారిగా ప్రసంగమాలికను ఏర్పాటు చేసి 10 ప్రసంగాలను కూడా తెలుగులోనే ఇప్పించారు ఈయన. ఇలాంటి ప్రయత్నం ఇంతవరకు జరగలేదు. అలాగే భాషా శాస్త్రంలోని ఇతర అంశాలను కూడా తెలుగులో అందించాలనేటువంటి నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి వీరికి ఆ ప్రయత్నం సఫలం అవ్వాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈయన లింగ్విస్టిక్ సొసైటీ ఆఫ్ ఇండియా అలాగే ద్రవిడియన్ లింగ్విస్టిక్స్ అసోసియేషన్, తెలుగు లింగ్విస్టిక్స్ ఫోరంలో కూడా సభ్యుడిగా ఉన్నారు. ఇప్పటికే ఇతను చాలా ప్రసంగాలు మీద ఇస్తూనే ఉన్నారు. చురుకైన వ్యక్తి. ఈయన గురువుల యొక్క లక్ష్యాలు, ఈయన గురువు గారు అయినటువంటి గారపాటి మహేశ్వరరావు గారు లాంటి గురువుల యొక్క లక్ష్యాలని అలాగే ఆశయాల్ని కొనసాగిస్తూనే పెద్దలతో, తమ సమకాలీకులతోటి, ఆయన జూనియర్లతో కూడా సైతం చాలా స్నేహపూర్వకంగా పనిచేస్తున్నారు ఈయన. ఇలాంటి తరంలో ఈ విధమైనటువంటి భావజాలం చాలా అత్యవసరం కూడా. కాబట్టి అలాంటి ఈ ప్రవీణ్
గట్ల గారిని ఇప్పుడు ప్రసంగించాల్సిందిగా కోరుతున్నాం. ప్రవీణ్ గారు